మందం కబ్జా అంచున చర్మ పరిశ్రమ భూములు. గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ చర్మాల పరిశ్రమని, ఎందుకంటే ఆ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువుల నుంచి వచ్చే చర్మాన్ని సమీకరించి ఆ చర్మంతోని ఉత్పత్తులు చేయొచ్చు అనే కోణంలో చర్మానికి సంబంధించిన ప్రత్యేకంగా కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తోలు పరిశ్రమలకు అభివృద్ధి చేసేందుకు, ఎందుకంటే భారతదేశం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు అభివృద్ధి చెందాలంటే తోలు పరిశ్రమ కూడా దానికి తోడవుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వాలు వందల వేలాది ఎకరాలు కేటాయించి ఈ చర్మ పరిశ్రమ కోసం కేటాయించి ఆ చర్మ పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టి ఆ నిర్మాణాల్లో తోలు పరిశ్రమను వృద్ధి చేసేందుకు, చర్మ పరిశ్రమను వృద్ధి చేసేందుకు అనేక కోట్ల లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా ఆ తోలు చర్మ పరిశ్రమపై ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో, వాటిపై దృష్టి సారించిన క్రమంలో అభివృద్ధికి అనేది మౌలిక వసతుల కల్పన అనేది దానికి చేరుక, అంటే మౌలిక వసతులు కల్పించని క్రమంలో అవన్నీ కూడా మూలకు పడ్డాయి. అయితే ఏవైతే చర్మ పరిశ్రమ, తోలు పరిశ్రమ ఉన్నాయో ఆ పరిశ్రమకు సంబంధించిన భూములు, భవనాలు, లేదంటే కోట్లాది రూపాయలు, వందల కోట్ల విలువ చేసే ఆ భూములన్నీ కూడా ప్రస్తుతం కబ్జాకు గురవుతున్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఆ పరిశ్రమలు ఉన్నాయి, వాటికి సంబంధించిన స్థలాలు ఎంత, వాటిని విక్రయిస్తే, వాటిని కబ్జాలు చేస్తే ఎన్ని వేల లక్షల కోట్లు వస్తాయి తదితర అంశాలు చూస్తే, అదేవిధంగా కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోని క్రమంలో, నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న క్రమంలో అంటే ప్రభుత్వానికి సంబంధించిన, లేదంటే పరోక్షంగా ఈ ప్రజలందరికీ సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు, వందల కోట్లాది రూపాయల ఆస్తులు ఈరోజు అక్రమార్కుల పాలయ్యే అవకాశం ఉంది. ఈ చర్మ సంస్థకు సంబంధించిన, లేదంటే దీనికి సంబంధించిన ఏ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి, ఈ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటితో ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుందని ఒకసారి చూస్తే మిత్రులారా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అదేవిధంగా రేరా ఇచ్చిన నిబంధనలు అక్రమం, అధికారులు కూడా డబ్బు కాశపడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి ఆ అభ్యంతరం చెప్పని నిర్మాణాలు, లక్షల కోట్ల విలువైన భవనాలను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మోహమాటంగా కూల్చేయడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి ఓటు బ్యాంకు తగ్గుతుందని తెలిసిన, ప్రజల నుంచి, అంటే ఎవరైతే అక్రమార్కులున్నారో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసిన, లేదంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల భూములు, అదేవిధంగా భవనాలు ఉన్న వాటిని ఖచ్చితంగా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక మంచి పనిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తోలు పరిశ్రమకు సంబంధించి కూడా ఏవైతే భూములు ఉన్నాయో ఈ భూములను కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆక్రమణలపై తోలు మందం, కబ్జా అంచున చర్మ పరిశ్రమ భూములు, కార్పొరేషన్ పేరిట భూములున్న టైటిల్ లేదు, టైటిల్ ఉంటే భూమి లేదు, రాయదుర్గంలోని టీజీ ఎల్ఐపి భూములకు రక్షణ కరువు, మినీ లెదర్ పార్కుల మూతతో అన్యాక్రాంతమవుతున్న స్థలాలు, చర్మకారులకు ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, చర్మ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమల ప్రోత్సాహక కార్పొరేషన్ టీజీ ఎల్ఐపి భూములకు రక్షణ లేకుండా పోయింది. సుమారు 2 దశాబ్దాల క్రితం సంస్థ పేరిట వందల ఎకరాల భూములు కేటాయించగా వాటికి సంబంధించిన యాజమాన్య పత్రాలేవి సంస్థ పేరిట లేవు. దీంతో చాలా చోట్ల భూములు నిరుపయోగంగా ఉన్నాయి, మరికొన్ని చోట్ల అన్యాక్రాంతం అవుతున్నాయి. ఉచితంగా తమ పేరిట బదిలీ చేయాలని టీజీ ఎల్ఐపి నిర్దేశిత మొత్తం చెల్లించాలని రెవెన్యూ శాఖ కోరుతుండటంతో టైటిల్ డీడ్స్ పై పీఠముడి పడింది. తమ పరిధిలో ఉన్న భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని కాపాడుకోలేని పరిస్థితిలో సంస్థ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ వేల కోట్ల విలువైన ఈ భూములను కాపాడాల్సిన అధికారులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లిడ్ క్యాప్ సంస్థకు 2002 నుంచి 2004 మధ్య 612.06 ఎకరాలు కేటాయించారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిలో ఉన్న 343.21 ఎకరాలు టీజీ ఎల్ఐపికి సంక్రమించాయి. వాటితో పాటు టీజీ ఎల్ఐపి అనుబంధ సంస్థ హైదరాబాద్ టానరీకి రాయదుర్గ ప్రాంతంలో 37 ఎకరాల భూమి ఉంది. ఆ 37 ఎకరాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ FDDIకి 15 ఎకరాలు బదిలీ చేశారు. మిగతా 22 ఎకరాలు ప్రైవేట్ ఇన్ఫ్రా సంస్థకు 2 ఎకరాలను నామమాత్ర లీజుకి ఇచ్చారు.
దుద్దెడలోని మినీ లెదర్ పార్క్ భూమిని సిద్దిపేట కలెక్టర్ నిర్మాణం కోసం సేకరించారు. టీజీఎల్ఐపికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించిన టైటిల్ డీడ్స్ ఇంకా యాజమాన్య హక్కు పత్రాలు ఏవి సంస్థ పేరిట లేవు. సంస్థ రికార్డుల్లో ఉన్న కొన్ని రికార్డులపై క్షేత్రస్థాయిలో టీజీఎల్ఐపి ఆధీనంలో లేవు. ఓ ప్రైవేట్ ఇన్ఫ్రా సంస్థకు లీజుకి ఇచ్చిన 2 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతం టీజీఎల్ఐపి ప్రధాన కార్యాలయం ఉన్న రాయదుర్గులో ఎకరం ధర 50 కోట్ల పైనే ఉంది. టీజీఎల్ఐపి ప్రధాన కార్యాలయ భవనం శిథిలావస్థలో ఉండగా ఇతర భూములకు కనీసం రక్షణ కంచె కూడా లేదు. ఆర్మూరులో చర్మకారులు చందాలు వేసుకునే రక్షణ కంచె ఏర్పాటు చేసుకోవడం సంస్థ దుస్థితికి అద్దం పడుతుంది. ఇక టీజీఎల్ఐపి భూముల దుస్థితి ఇది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం జిన్కుంట శివారులో సర్వే నంబర్ 56/77లోని 25 ఎకరాల్లో 2003లో మినీ లెదర్ పార్క్ ఏర్పాటైంది. ఏడాదిలోపే మూతపడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని కంప చెట్లతో నిండిపోయింది. ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో 40 ఎకరాలను మెగా లెదర్ పార్క్ కోసం కేటాయించారు. చర్మకారులు ఆందోళన చేస్తున్న లెదర్ పార్క్ ప్రతిపాదన ఇంకా పట్టాలెక్కలేదు. ఈ భూములను ప్రస్తుతం స్థానికులు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో మినీ లెదర్ పార్క్ మూతపడగా ఆ స్థలంలో కొందరు మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఎల్లారెడ్డిలోని సర్వే నంబర్ 1406లో 2022 లెదర్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిన ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో మున్సిపాలిటీ చెత్తను డంప్ చేస్తుండగా మరికొంత అన్యాక్రాంతమవుతుంది. జమ్మికుంట మున్సిపాలిటీలో టీజీఎల్ఐపికి కేటాయించిన 25 ఎకరాల్లో గతంలో మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేసిన వినియోగంలో లేక మూతపడింది. నిర్వహణ లేక షెడ్డు శిథిలావస్థకు చేరుకోగా యంత్రాలు తుప్పు పడుతున్నాయి. ఇక టైటిల్ డీడ్ కోసం ప్రయత్నిస్తున్నాం. టీజీఎల్ఐపి వద్ద భూములున్న టైటిల్ డీల్స్ లేని విషయం వాస్తవమే. యాజమాన్య హక్కుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. సంస్థ కేటాయించిన స్థలాల్లో రుక్మాపూర్, స్టేషన్ గన్పూర్లో మెగా లెదర్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మిగతా చోట్ల మినీ లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటూ వీసీ అండ్ ఎండి టీజీఎల్ఐపి డి శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. ఇక టీజీఎల్ఐపి భూములు ఉన్నది ఎక్కడెక్కడ ఒకసారి చూస్తే సిద్దిపేట జిల్లా దుద్దెడ ప్రాంతంలో 25 ఎకరాలు, నల్గొండ జిల్లా దండెంపల్లిలో 25.06 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లా జిన్కుంటలో 25 ఎకరాలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 25 ఎకరాలు, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో 25 ఎకరాలు, మహబూబ్ నగర్ పోలేపల్లిలో 25 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో 28.01 ఎకరం, ఖమ్మం జిల్లాలోని కుమ్మపల్లిలో 25 ఎకరాలు, కరీంనగర్ రుక్మాపూర్లో 40.01 ఎకరం, ఖమ్మం జిల్లా మధుపల్లిలో 26 ఎకరాలు, ఖమ్మం జిల్లా మల్లెమడుగులో 25.13 ఎకరాలు, మంచిర్యాల మందమరిలో 24 ఎకరాలు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 25 ఎకరాలు, మొత్తం 343.21 ఎకరాల భూమి చర్మ పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన భూమి ఉన్నప్పటికీ ఆ భూమి ఎక్కడుందనే విషయం తెలుసు తప్ప ఎంత భూమి ఉంది, దీన్ని ఎవడు ఆక్రమించుకున్నాడు, ఎక్కడ పోతుందని ఈ టీఆర్ఎస్ దొంగ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న టీడీపీ కానీ, లేదంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ లెదర్ పార్కులను చర్మ పరిశ్రమలని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీన్ని పెంపొందిస్తే ప్రజల్లో కొంతమందికి ఈ చర్మ ఉత్పత్తుల పైన జీవనం సాగించే వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా 100 కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతారు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన